కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో కరెంటు కోతలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కోతలు వాతలు తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. పేరుకే కాంగ్రెస్ పేటెంట్ అని విమర్శించారు హరీష్ రావు. ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు. కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిద్రలేపినా కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 2 యూనిట్లు మూతపడ్డాయి బొగ్గు లేక. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 4 అంటే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి బొగ్గు లేకపోవడం వల్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 270 మెగావాట్ల పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అంటే బొగ్గు కొరత వల్ల కొంత, నిర్వహణ వైఫల్యం వల్ల కొంత, ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి అప్రకటిత కోతలకు నిలయంగా ఈరోజు తెలంగాణ మారింది. సరిపడా విద్యుత్ సామర్థ్యం కలిగి ఉన్న తెలంగాణ, కానీ మీ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల, బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల, నిర్వహణ వైఫల్యం వల్ల ఇవాళ కరెంటు ఉత్పత్తి జరగడం లేదు. ఒకవైపు వర్షాలు పట్టలేవు, ఎలినినో వస్తుందని 3 నెలల కిందనే ప్రపంచం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు. మరి మీ ముందస్తు ప్రణాళిక ఉండద్దా? మీకు ముందు జాగ్రత్త చర్యలు ఉండద్దా? ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం 33% ఉంది తెలంగాణలో, దేశంలోనే అతి తక్కువ. హైడల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే నీళ్లు లేవు, థర్మల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే బొగ్గు లేదు. అంటే అసలు ఏం చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ నడిపే వాళ్ళకు ఇలా మరి నీళ్లు లేవు, హైడల్ పవర్ ఉండదు ఈసారి, మరి కనీసం థర్మల్ పవర్ అన్న 100% ఉత్పత్తి చేయాలి, దానికి బొగ్గు నిల్వలు స్టాక్ పెట్టుకోవాలి అనే సోయి చేయాల్సిన బాధ్యత లేదా? బొగ్గు మంత్రి, విద్యుత్ మంత్రి 2 బట్టిగారే కదా. ఎడాపెడా కోతలు, పేరుకే మాది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అంటారు. నిజంగా 24 గంటల విద్యుత్తు రైతులకు ఎక్కడన్నా వస్తుందా? 8 గంటల విద్యుత్తు కూడా ఇలా తెలంగాణ రైతాంగానికి రావడం లేదు. కరువు వస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి నీళ్ళు ఎత్తడం మీద ధ్యాస లేదు, విద్యుత్ ఉత్పత్తి మీద ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా దేని మీద అంటే కమిషన్ల మీద, కొట్లాటల మీద తప్ప ఇవాళ ప్రజల మీద, రాష్ట్రం మీద, విద్యుత్ ఉత్పత్తి మీద, గోదావరి జలాలు ఎత్తడం మీద వీళ్ళకి ధ్యాస లేకపోవడం వల్లనే రాష్ట్రంలో ఈరోజు ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మీ ప్రభుత్వం వచ్చినాక అన్ని కోతలే. రుణమాఫీ చేస్తామన్నారు, సగం మంది రైతులకు కోత పెట్టిండ్రు. రైతు భరోసా మేము 15,000 ఇస్తామన్నారు, 3 సీజన్లకు రైతు భరోసాలో కోత పెట్టిండ్రు. యూరియా ఎరువుల సరఫరాల్లో కోతలు పెట్టినారు. పంటల బోనస్లో 2 యాసంగి పంటలకు కోత పెట్టినారు. ఇలా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చేది ఉంటే ఇలా 12 నుంచి 16 గంటలు కోత పెట్టి రైతులకు 8 గంటల కరెంట్ ఇస్తున్నారు. కరెంటులో కూడా కోత పెట్టిండ్రు. ఫైనల్గా మీది ఏంటంటే కోతల సర్కారు, వాతల సర్కారు. కోతలు ఎక్కువ, వాతలు ఎక్కువ. ఇలా వాతలు ఎన్ని పెట్టిండ్రు? మోటార్ సైకిల్ కొంటే ట్యాక్స్ పెంచిండ్రు, విస్కీ బీర్ల మీద ట్యాక్స్ పెంచిండ్రు, రిజిస్ట్రేషన్ భూముల ధరలు పెంచిండ్రు. ఇప్పుడు ఇక భూమి పన్ను కూడా వేస్తారట. ఇంకా అటు వాతలు పెడుతుండ్రు, ఇటు ఉన్న పథకాల్లో, సంక్షేమ పథకాల్లో కోత, రైతులకు అందేటువంటి వివిధ కార్యక్రమాల్లో కోతలు పెట్టేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ చెప్పింది, మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లి మోటార్లు ఎత్తచ్చని చెప్తే ఆ నీళ్ళు ఎత్తచ్చని చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్లను జైళ్ళల్లో పెడతామని, బెల్ట్తో కొడతామని రాజకీయాలు చేస్తున్నది మీరు. రైతుల పక్షాన నీళ్ళు ఎత్తండి అంటే మిమ్మల్ని కోసి రక్తాన్ని పంట పొలాల మీద చిమ్ముతామని రాజకీయాలు మాట్లాడుతున్నది మీరు. మేము రైతులకు నీళ్ళు అందించండి, రైతులకు కరెంట్ ఇవ్వండి, ఇవాళ విద్యుత్ సామర్థ్యం ఉన్నది, కావలసిన ప్లాంట్లు ఉన్నాయి, బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగింది, దృష్టి పెట్టండి అని ప్రభుత్వాన్ని ముళ్ళుగట్టబెట్టి నిద్ర లేపుతున్నాం. మీకు విషయాన్ని చెప్తున్నాం. రాజకీయాలు చేయడం మీరు మానండి, విద్యుత్ ఉత్పత్తి పెంచండి, రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వండి. ఇక చాలే.